మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది. మేనిఫెస్టోలో సంచలన హామీలు ప్రకటించింది. పోలవరం ముంపు మండలాల్లోని 5 విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని మేనిఫెస్టోలో చేర్చింది. హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టు తిరిగి ప్రారంభించడం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో ఐఐఎంబీ ఏర్పాటు వంటివి హామీలో ఉన్నాయి. జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించింది. ముఖ్యంగా మేనిఫెస్టోలో సంచలన హామీలు ప్రకటించిందనే చెప్పాలి. పోలవరం ముంపు మండలాల్లోని 5 విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టు తిరిగి ప్రారంభించడం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలానే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో ఐఐఎంబీ ఏర్పాటు వంటివి ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. సో ప్రతాప్, జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఒక ఎత్తు అయితే తెలంగాణ మేనిఫెస్టో కూడా స్పెషల్ హామీలను కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది కాంగ్రెస్. దీని వ్యూహం ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా మెజార్టీ సీట్లు గెలుపొందాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో దాదాపు మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 సీట్లు గెలవాలని చెప్పేసి ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్లను వేయడం కానీ ప్రత్యేకంగా హామీలకు సంబంధించి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా జనంలోకి వెళ్తున్న పరిస్థితి. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే 6 గ్యారంటీస్ చెప్పారో ఇప్పటికి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా జాతీయ స్థాయిలో పాంచ్ న్యాయాన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఒకవైపు జాతీయ స్థాయి మేనిఫెస్టోతో పాటు అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక మెజార్టీ సీట్లు తెలంగాణలో కట్టబెడితే కనుక కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోకల్ సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడా పేర్కొనడం జరిగింది. అయితే రేపు రాహుల్ గాంధీ సమక్షంలో వీటన్నిటి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి కూడా రూపొందించడం జరిగింది. మొత్తం పాంచ్ న్యాయ అయితే ఈ 5 గ్యారంటీ స్కీమ్లు అయితే ఉన్నాయి. జాతీయ స్థాయిలో 5 గ్యారంటీ స్కీమ్లో మొత్తం 25 హామీలు ఉన్నాయి. ఆ 25 హామీలతో పాటు తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైన హామీలు పేర్కొనడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జాతీయ హోదా హామీ ప్రకటిస్తామంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ప్రస్తావన ఇందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే హామీలు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన హామీలు ఇచ్చారో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈ విధంగా కొద్ది అంశాలకు సంబంధించి మెయిన్ యూనివర్సిటీలు కానీ, మైనింగ్ యూనివర్సిటీ కానీ ఏర్పాటు చేయడం కానీ వీటన్నిటిని కూడా అందులో పేర్కొనడం జరిగింది. దాదాపు తెలంగాణకు సంబంధించి మొత్తం 23 హామీలను కూడా ప్రస్తావనగా ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. తెలంగాణకు సంబంధించి వీటన్నిటిని కూడా హామీ చేస్తామని చెప్పేసి న్యూ డ్రైవ్ పోర్ట్స్ కానీ, రైల్వేలకు సంబంధించి న్యూ ఎయిర్పోర్ట్స్ కానీ, కొత్త ఎయిర్పోర్ట్లకు సంబంధించిన హామీలు కొంత కాలంలో కూడా అంటే దాదాపు గత 10 ఏళ్ల కాలంలో వీటి అంశాలు పదే ప్రస్తావనకు రావడం జరిగింది. వరంగల్లో కానీ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్లో అట్లా కొత్త ఎయిర్పోర్ట్లు చేస్తామని చెప్పేసి ఆయా ప్లేస్లలో కూడా వాటిని చూసినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు కాకుండా కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ రీజనల్ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని కానీ ఇట్లా మొత్తం చాలా హామీలు దాదాపు 23 హామీలు కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వీటన్నిటిని కూడా రేపు ప్రత్యేకంగా అంటే రేపు తుక్కుగూడ వేదికగా జనజాతర సభలో మేనిఫెస్టోకు తెలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. చెప్పండి సార్. అయితే ప్రతాప్, మనం చూసినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో గతం నుంచి కూడా ఈ బయ్యారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వర్డ్ ఆఫ్ వర్డ్స్ కూడా దారితీస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఈ అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచడాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా అంటే విభజన సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. గత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా పూర్తిగా విస్మరించిన పరిస్థితి. ప్రధానమంత్రి హోదాలో అప్పుడు మన్మోహన్ సింగ్ లోక్సభలో పార్లమెంట్ వేదిక కూడా ప్రకటించిన అన్నింటినీ విస్మరించిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే కనుక తెలంగాణ కానీ ఏపీకి కానీ ఏవైతే విభజన హామీలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన హామీల అంశాల ప్రస్తావన కూడా ప్రధానంగా రేపు మేనిఫెస్టోలు కూడా పేర్కొనబోతున్నారు. మొత్తం 23 హామీలలో కూడా చాలా వరకు విభజన హామీలకు
సంబంధించిన కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, ఐఎం కానీ ఇలాంటి ఏర్పాట్లకు సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ కూడా ఈ అంశాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కానీ, మాజీ సీఎం కేసీఆర్ కానీ ఈ అంశాలను కూడా పదే ప్రస్తావించినప్పటికీ కూడా గత ఎన్డీఏ ప్రభుత్వంలో వీటికి అమలుకైతే నోచుకోలేదని చెప్పుకోవచ్చు. వాటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. ముఖ్యంగా పోలవరం ముంపుకు సంబంధించి కొత్త 7 మండలాలు, ఖమ్మం జిల్లాలో 7 మండలాలు అయితే వాటిని విలీనం చేశారో 7 మండలాల్లో 5 గ్రామాలను కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక వాటిని మళ్ళీ తెలంగాణలోకి తీసుకొస్తామంటారు. అంటే ఆ ముంపుకు గురి కాని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మళ్ళీ తెలంగాణలోకి తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేయడానికి కానీ, భద్రాచలంకు సంబంధించి శ్రీరాముల వారికి ఆ ఏరియాకి అంతా కూడా వాటిని అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా కార్యాచరణ దాటిని కూడా చేస్తామంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. స్పెషల్ స్టేటస్ అంటే జాతీయ హోదాను ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏదైనా ఒక హామీ గతంలో చూసినట్లయితే ప్రాణహిత చేవెళ్ళ గతంలో విభజన చట్టంలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రాణహిత చేవెళ్ళ ప్లేస్లో కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే చేపట్టిన నేపథ్యంలో ప్రధానంగా మళ్ళీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డిని చేపట్టారు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఇన్కంప్లీట్గా ఉంది. వాటి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించి అక్కడికి ఆ నిధులన్నింటినీ కూడా సెంట్రలే భరించే విధంగా కూడా మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశాలన్నిటి ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 23 హామీలు అన్నింటినీ కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వీటన్నిటి కూడా అధికారంలోకి వస్తే నెరవేరుస్తామన్న ఒక అష్యూరెన్స్ కూడా ఇవ్వబోతున్నారు. రేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా వస్తున్నారు. జనజాతర సభ దాదాపు మొత్తం 17 పార్లమెంట్ స్థానాల పరిధిలో నుంచి దాదాపు 10 లక్షల మంది జన సమీకరణ చేసి మొత్తం ఒక హైప్ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి అయితే రేపు జరిగేటువంటి జనజాతర సభ ప్రాంగణం నుంచే ఎన్నికల శంఖారావం కూడా పూరించబోతున్నారు. కాబట్టి తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రత్యేక మేనిఫెస్టోని హైలైట్ చేసి ఎన్నికల కథన రంగంలో కాంగ్రెస్ దిగే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే 6 గ్యారంటీస్ను కూడా సేమ్ తుక్కుగూడ నుంచే ప్రకటించి వాటిని అన్నింటిని కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విక్టరీ సాధించిన పరిస్థితిని సేమ్ యాజ్ టీస్గా సేమ్ అదే ప్లేస్లో అదే ప్రాంగణంలో మళ్ళీ సభ నిర్వహిస్తున్నారు. కాబట్టి జనజాతర పేరుతో నిర్వహించి ఈ సభను ఒక ఐకానిక్గా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జాతీయ స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి విస్తృతంగా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఆ క్యాంపెయినింగ్లో భాగంగానే రేపు తుక్కుగూడ సభ దాదాపు కనీవిని ఎరిగే రీతిలో దాదాపు 10 లక్షల మందికి పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. వీటికి సంబంధించి కూడా మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మేనిఫెస్టోకి సంబంధించి కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలనే విధంగా కూడా ఆలోచన చేస్తుంది. మొత్తం 5 పాంచ్ న్యాయం అని చెప్పేసి పాంచ్ న్యాయంలో దాదాపు 25 హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు తెలంగాణకు సంబంధించి 23 హామీలను కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వీటన్నిటిని కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతతో పాటు యూపీఏ ప్రభుత్వం వస్తే ఏం జరిగింది, కాంగ్రెస్ తెలంగాణకు జరిగే లబ్ధిని లాభాన్ని అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి దాదాపు 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాలు ఖచ్చితంగా గెలుపాలని చెప్పేసి ఇప్పటికే ఒక టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 100 రోజుల పరిపాలన కూడా రెఫరెండం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చాలా వ్యూహాత్మకంగా కూడా జనంలోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల ఎంపికతో మొదలు పెట్టుకొని ప్రతి దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ప్రతి పార్లమెంట్కి సంబంధించి రివ్యూలు చేస్తూ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో పాటు లోకల్కి సంబంధించిన నేతలు కానీ ఎక్కడెక్కడైతే వీక్గా ఉంటుందో వాటికి సంబంధించి బలమైన నేతలను కూడా పార్టీలోకి చేర్చుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ 14 సీట్లు గెలుపొందే విధంగా వ్యూహాత్మకంగా ముందుకేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందులో భాగంగానే ఈ మేనిఫెస్టో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని కూడా ఆలోచన చేస్తున్నారు. ఏవైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోతో పాటు 6 గ్యారంటీ ఏ విధంగా ఉపయోగపడుతుందో సేమ్ యాజ్ టీస్గా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలం చేకూరే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్న పాంచ్ న్యాయక్తో పాటు తెలంగాణకు సంబంధించిన 23 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ భారీ అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. సార్ రైట్.